16వ వచనం చదువుకుందాం. మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలీయులకు నా జనుల మీద పడెదరు. అంత్యదినములందు అది సంభవించును. అన్యజనులు నన్ను తెలుసుకున్నట్లు నిన్ను బట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధపరచుకొను సమయమున గోగు నేను నా దేశం మీదకి నిన్ను రప్పించదను. చదవండి లేఖనం మన వెనుకలో. ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం దయచే, మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతి దయచే. ఏ సమస్యను బట్టి బాధపడుతున్నారో నీ నామములో ఆ సమస్యలు తొలగిపోవును గాక. మీరు కృప చూపి వాడుకొని మహిమ పొందమని వేడుకుంటున్నాం. చదవ లేఖనం ద్వారా మాతో మాట్లాడి ఆశ్రయించి దీవించి పంపమని యేసునామములో ప్రార్థించవుకున్న పరమ తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభువునందు ప్రియులారా, మరి ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో మీరు వార్తలు చూడండి. ఈనాడు అందరికి మొబైల్స్ ఉన్నాయి, స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. అందులో కూడా న్యూస్ చాలా విరివిగా మనకు అవైలబుల్గా ఉంది. మరి ప్రపంచంలో దాదాపుగా 700 మంది జనాభా ఉన్నారనుకుంటే అందులో 1 కోటి జనాభా ఇజ్రాయెల్ దేశంలో ఉంది. భారతదేశంలో 150 కోట్ల మంది ఉన్నారు. కాస్త ఇటు అటుగా చైనా ప్రజలు కూడా ఇంతే మంది ఉన్నారు. ఏమండి, అయితే ప్రపంచంలోనే పెద్ద జనాభా కలిగిన దేశం మన దేశం. ప్రపంచమంతా మాట్లాడుకుంటున్నది ఇజ్రాయెల్ దేశం గురించి. ఇది దేవుడు చేస్తున్న ఒక గొప్ప అద్భుతం. ఈరోజు మట్టుకు దేవుడు ఉన్నాడు అని రుజువు ఇజ్రాయెల్ దేశం. ఉంటారు వాళ్ళు 1 కోటి మంది. వాళ్ళు ఉంటుంది, మనది 2 జిల్లాలంతా ఉంటుంది అలా దేశం. మన రాష్ట్రం అంతా కూడా ఉంటుంది అలా దేశం. అది తనకంటే మందిలో, తనకంటే ఆయుధ బలంలో, ధన బలంలో, అన్నిట్లలో ఎక్కువ ఉన్న వాటితో ఫైట్ చేసి గెలుస్తుంది. ఇది దేవుడు లైవ్గా చేస్తున్న కార్యం. దేవుడు ఉన్నాడని చెప్పడానికి ఇప్పుడు ఇజ్రాయేలే నిదర్శనం, సాక్ష్యం. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది ఇజ్రాయెల్లో, ఇరాన్కు ఇజ్రాయెల్కి. మీరు చూస్తారు కదా. దేవుడు ఏమంటుండో తెలుసా? అది నా దేశము అంటుండు దేవుడు. ఎందుకంటే బైబిల్ గ్రంథం ఇజ్రాయెల్ దేశం నుంచి వచ్చింది. రక్షకుడైన యేసు అక్కడి నుంచి వచ్చిండు. రక్షణ కార్యం అక్కడనే జరిగింది. శిలువ యేసుక్రీస్తు ప్రభు అక్కడనే జన్మించాడు. రక్షణను అక్కడి నుంచే ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆ ప్రజలను దేవుడు ఎన్నుకున్నాడు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ మాట్లాడుతూ అంటున్నాడు, ఈ యొక్క యూదుల యొక్క వాళ్ళ జాతే వేరు, వాళ్ళ రక్తమే వేరు అంటున్నాడు. నిజమే. వాళ్ళ అబ్రహాము సంతానము, వాళ్ళు ఎంత గర్వంగా చెప్పుకుంటారో తెలుసా ఆ మాట. ఇక్కడ అంటరానోళ్ళను బాపనోళ్ళు చూసి, అంటరానోడా మేమేమో తెలుసా అని చెప్తారు కదా. వాళ్ళు బాపనోళ్ళని చూసి అట్లా అంటారు. అరే బాపనోడ దూరముడు ఏమనుకుంటున్నాం, మేము అబ్రహాం సంతానం, ఇట్లా చెప్తారన్నమాట. అంత గర్వించదగ్గ విషయం వాళ్ళకు. మేము అబ్రహాం సంతానం అని చెప్పుకునే విషయము అంత గర్వించదగ్గ విషయం అన్నమాట వాళ్ళకు. దేవుడు అలాంటి ఆశీర్వాదం ఇచ్చిండు. ఇజ్రాయేల్ ఈనాడు ఉన్నది మన కళ్ళ ముందు. ఇజ్రాయేల్లో జరుగుతున్నటువంటి ఆ విషయాలు నా దిక్కు చూడాలి. అందరూ నా దిక్కు చూడాలి. నేను ఎవరికి చెప్తున్నానో నాకు అర్థం కాదు చూడకపోతే. ఇజ్రాయేల్ దేశం అక్కడ జరుగుతున్నటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో దానిని బట్టే రేపు యేసయ్య మనకు ఎప్పుడు వస్తాడో తెలిసేటువంటి విషయం. అదే గుర్తు. అతి త్వరలో ఇవన్నీ చకచక జరుగుకుంటూ వెళ్ళిపోతున్నాయి. మనం చూసేంతలోపు మరికొద్ది రోజులలో మనము యేసయ్య వస్తున్నాడు, యేసయ్యతో పాటు వెళ్ళిపోబోతున్నాం. మన కష్టాలన్నిటికీ ఎండుకాడ పడబోతుంది. అరే దూరం ఉండండి. అయితే ఎండుకాడ పడబోతుంది అతి త్వరలో. అక్షరాల దేవుడు బైబిల్లో చెప్పినట్టుగా జరుగుతుందంతా. అక్షరాలు జరుగుతుంది. ఏమండి, ఇవన్నీ యుద్ధాలు ఇవన్నీ జరుగుతున్న తరుణంలో
ఇరాన్లో భూకంపం వచ్చిందట. ఇరాన్లో ఇప్పుడెందుకు రాలే? అది ఇప్పుడెందుకు రావాలి? ఏమండి, అమెరికా ఇరాన్లోని వాళ్ళ యొక్క యుద్ధ ఆయుధాలు ఉన్నటువంటి ఆ స్థావరాలను ధ్వంసం చేసేసింది 2 గంటల కింద. ఏమండి, ఇవన్నీ జరుగుతుంటే దేవుడు లైవ్గా పనిచేస్తున్నాడు అనే విషయం తెలుస్తుందన్నమాట. దేవుడు చూస్తున్నాడు, దేవుడు పనిచేస్తున్నాడు. అతి త్వరలో ఆయన రాబోతున్నాడు. ఇంకో కొద్ది సమయమే. ఇవన్నీ మీకు స్పష్టంగా అర్థం కావాలంటే యుగాంతం బుక్ చదవండి. మరి దైవజనులు ఆయన ఈ తరంలో ఉండాల్సినోడు కాదు, కానీ ఈ తరంలో పంపించిండు కదా. మరి అయ్యగారి ద్వారా యుగాంతం అనే గ్రంథం 40 ఏళ్ళ కింద రాయించండి. అందులో ఉన్నాయన్నీ జరుగుతున్నాయి దగ్గర పడ్డదిగా. ఇంకా 1-2 యుద్ధాలు అయితే కావచ్చు అంతే. తర్వాత రష్యా, ఇరాన్ ఇవన్నీ ఏకమై వచ్చి, లిబియా, టర్కీ ఇవన్నీ ఏకమై వచ్చి ఇజ్రాయెల్ మీద యుద్ధం చేసుడే ఆలస్యం. ఫట్ వాళ్ళందరూ చనిపోతారు. ఇది 38వ అధ్యాయం నెరవేరుతుంది అనమాట. ఇది నెరవేరలే. హెచ్కేల్ గ్రంథం 38వ అధ్యాయం నెరవేరడానికి ఇంకో 10 ఏళ్ళ దూరం ఉంది అంతే. 5-10 ఏళ్ళ ఖతం అయిపోతుంది కథ. ఇది జరగబోతుంది. జరిగిన తర్వాత ఇక ఈ లోకంలో ఏం లేదుగా. ఈ లోకాన్ని విడిచిపెట్టి బై చెప్పుడే. సిద్ధపడి ఉంటుంది. సిద్ధపడు మావు సంగమా, నా సంగమా. మనది లోకం కాదు, మనం పరలోక వాసులం. ఈ లోకంలో కొద్ది రోజులు బతుకుతున్నాం. దానికి ఒక పెద్ద సూచన ఈ యుద్ధములను గూర్చినటువంటి సమాచారాలు. మనం వాటిని గమనిస్తూ ఉండాలి. ఏమండి, అంతలోపు దేవుడు మనకిచ్చిన ఆయుష్యం, దేవుడు మనకిచ్చిన సమయమును బట్టి స్వార్థ ప్రకటించాలి. ఇది ఈ లోకంలో చేసే అన్ని పనుల కంటే ఉత్తమమైన పని, గొప్ప పని. ఈ లోకంలో ఏదైనా గొప్ప పని ఉన్నదా అంటే అది సువార్త పని మాత్రమే. నశించిపోయే ఆత్మలను రక్షించే పని. దీనిని మించిన పని, ఉద్యోగం, డ్యూటీ ఏది లేదు ఈ లోకంలో. ఆ పనిలో ఎంతోమంది భక్తులు వాళ్ళ జీవితాలను సార్థకం చేసుకున్నారు. అందులో మనం ఉండాలి. పౌలు అన్నాడు, సువార్త ప్రకటించండి ఇలా నాకు శ్రమ. యేసయ్యనే చెప్పిండు, నేను సువార్త ప్రకటించాడు యేసయ్య. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, బూదిగాంతముల వరకు వెళ్ళి సువార్తను ప్రకటించండి అని చెప్పాను. ఇంకా కొద్ది రోజుల తర్వాత ఇక మనం సువార్త చెప్పేది ఏమి ఉండదు, అయిపోతుంది సువార్త చెప్పేది. ముందు అబద్ధ క్రీస్తు రాబోతున్నాడు. ఈ యుద్ధం జరిగిన తర్వాత అబద్ధ క్రీస్తు వస్తాడు. అబద్ధ క్రీస్తు వచ్చిన తర్వాత యేసయ్య వస్తాడు. యేసయ్య వచ్చిన తర్వాత మనం ఇక ఉండేది ఏమి ఉండదు, లోకం వెళ్ళిపోవడే ఉంటుంది. చాలా అంచుకొచ్చేసింది సంఘము కథ. సంఘం కథ అంచుకొచ్చేసింది. మనం అంచుకున్నాం. మనం కూడా అంచుకే పుట్టినాం. ఈ జరుగుతున్న కథలో, జరుగుతున్న జగన్నాటకములో, ఈ లోకపు నాటకంలో, దేవుడు చేస్తున్న కార్యంలో సంఘం యొక్క విషయం అంచుకొచ్చేసింది. అంచులో పుట్టినాం మనం ఈ 6000 ఏళ్ల చరిత్రలో. కాబట్టి ఆ దేవుడు చేస్తున్నటువంటి అద్భుతాలు, దేవుడు చేస్తున్న మహత్కార్యాలను చూసి పులకరించి, ఆనందించి, సంతోషించి మనం దేవుణ్ణి స్తుతించడం తప్ప ఇంకా ఏం లేదు మిగిలింది. ఏమండి, దేవుని దేశమైన ఇజ్రాయేలును చూడుడి. అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలను, జరుగుతున్నటువంటి విషయాలను చూడండి. 200 దేశాలు ఉంటే ఒక్క దేశం గురించి మాట్లాడుకోవడం ఏంటండి? ప్రజలంతా ఏ మీడియా చూసినా ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతుంది. అరే 1,000,000 మంది లేరు, వాళ్ళు గాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? దేవుడు హెచ్చించాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇజ్రాయెల్ దేశంలో దేవుడు హెచ్చించాడు. అక్కడ ఉన్నటువంటి ఒక్కర ప్రాణము 1000 మందితో సమానం. అంత విలువ వాళ్ళు ప్రాణాలు. అర్థమైందా? చుట్టూ శత్రువులు, శత్రు దేశాలు ఒక్కలు వర్ధిల్లుతున్నారు. మీకు తెలుసా,
చుట్టూ శత్రువులు ఉన్న తర్వాత ఆ దేశం ఎట్లుండాలి? ఎంత భయం భయంగా ఉండాలి? మీరు ఇంటర్నెట్లో పెట్టి చూడండి. భూమి మీద హ్యాపీయెస్ట్ కంట్రీ ఇజ్రాయెల్ అట. సర్వే చేస్తారు. ఏమండి, సర్వే చేస్తే ఈ సంవత్సరంలో ఏ దేశము సంతోషకరమైన దేశం అనే సర్వేలు జరుగుతాయి. అందులో పోయిన సర్వేలో ఇజ్రాయేల్ దేశము భూమి మీదనే హ్యాపీయెస్ట్ కంట్రీ అటది. మనది ఉన్నది దేశం. ఇక్కడ దొంగతనాలు, దోపిడులు, కులము, మతము, కొట్టుక సచ్చుడు, చిన్నపిల్లలను మానభంగాలు చేసుడు, ఇది నడుస్తున్నది ఇడ. ఆవు పేడ తిండుడు, గోవు మూత్రం తాగుడు, ఇది నడుస్తున్నది ఇడ. వాళ్ళేమో ఆకాశంలో రాకెట్లు తిప్పుతుంటే ఏమండి, మన వాళ్ళు ఏమో ఇక్కడ ఉన్నారు. ఏం చెప్తాం? ఇదంతా ఎందుకో తెలుసా? ఇట్లా ఎంతమంది పుట్టిర్రని కాదు లెక్క, పుట్టి ఏం చేసిర్రు అనేది కావాలి. ఏమండి, వాళ్ళేమో దాదాపు 926 నోబెల్ ప్రైజులు ఏమో ఇప్పటివరకు రిలీజ్ చేశారు. అందులో 200 చిల్లర ఇజ్రాయెల్ దేశానికే వచ్చినాయి. ఆ 1,000,000 మందికి 200 చిల్లర వచ్చినాయి నోబెల్ ప్రైజులు, నోబెల్ బహుమతులు. మిగతా అన్నీ 200 దేశాలకు వచ్చినాయి. ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పుట్టిరు కాదు లెక్క, పుట్టి నువ్వు ఏం సాధించినావు గది లెక్క. చెప్పుకోనీకి 150 కోట్ల మంది పుట్టిరు. ఏమిటికి అంటున్నా? ఇక మానభంగాలు, రేపులు చేయనీక, లేకపోతే అబద్ధాలు ఆడి రకరకాలుగా, ఇదంతా ఎంత చెత్త విషయాలన్నీ. ఏది మాట్లాడినా చెత్త విషయాలు. మొన్న ఒకడు ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో వచ్చింది. ఇడ్లీలు, సాంబారు, పప్పు పెట్టుకొని పక్కకి ఇంత పెండ పెట్టుకొని తింటున్నాడు. చెప్పడానికి కూడా నాకు ఇజ్జత్ అనిపిస్తుంది. గట్ నడిపిస్తున్నారు లోకాన్ని. చూసిరా మీరు ఎవరు? నాకు కక్కొచ్చింది. అంటే దేవుని శిక్ష అది. అర్థమైందా? దేవుని శిక్ష అది. ప్రియులారా, అబ్రహాముకు దేవుడిచ్చిన ఆశీర్వాదము ఈరోజు కూడా కల్లారా కనబడుతుంది. పండే పంటలు, ఆడికించి వచ్చే టెక్నాలజీ 150 కోట్ల మంది వాడుకుంటారు. వాళ్ళు తయారు చేసింది ఏమండి? వాళ్ళు తయారు చేసినటువంటి యుద్ధములో వాడే సామాగ్రి, వాళ్ళు కనుగొన్న దాని ప్రకారమే వ్యవసాయం, వాళ్ళు కనుగొన్న దాని ప్రకారమే సాఫ్ట్వేర్ రంగం, వాళ్ళు కనుగొన్న దాని ప్రకారమే. మీకు తెలుసా ప్రపంచంలో ధనవంతులు ఎవరో తెలుసా మీకు? యూదులు. అమెరికా గవర్నమెంట్కు అప్పులిచ్చేటోళ్ళు యూదులు. అమెరికా గవర్నమెంట్కి అప్పులు ఇస్తారు వాళ్ళు. ఇక వాళ్ళు ఎంత ధనవంతులు చూడు. ఎట్లా వాళ్ళు అంత ధనవంతులు? దేవుడు ఆశీర్వదించిన వాళ్ళని అట్లా. అన్నిట్లలో వాళ్ళే ముందు ఉన్నారు. ఎందుకున్నారో తెలుసా? అది దేవుడిచ్చిన ఆశీర్వాదం. దేవుడిచ్చిన ఆశీర్వాదం అది వాళ్ళకు, ఇశ్రాయేలులకు. అయితే వాళ్ళకు భౌతిక ఆశీర్వాదం ఉంది. ఇంకా వాళ్ళు రక్షకుని చూడలే, యేసుప్రభువును దేవుడు అని నమ్ముతలేరు వాళ్ళు. కానీ భౌతికంగా వాళ్ళకి ఇచ్చిన ఆశీర్వాదం అట్లనే ఉండింది. మనం నిజమైన యేసును నమ్మిన వాళ్ళకంటే ముందడుగున్నాం. మనం ఒక అడుగు ముందటున్నాం ఇశ్రాయేళ్ల కంటే. మనం అసలైన ఆత్మీయ ఇశ్రాయేలు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే పరలోకం మన సొంతం. వెనకసిరి ఆడైతారు వాళ్ళు ఇశ్రాయేలీలు, ముందటి వరుసలో మనం ఉన్నాం. వాళ్లకు దేవుడు ద్వారాలు మూసేసి అన్యజనులకు ద్వారాలు తెరిచినందుకు మనకు రక్షణ వచ్చింది. ఇప్పుడు మనం ముందటి వరుసలో ఉన్నాం. అందుకే మొదటివారు కడపటి వారు అగుదురు, కడపటి వారు మొదటి వారు అగుదురు అన్నాడు. మనం ముందటి వరుసలోకి వెళ్ళిపోయినాం. మరి ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది? మనం ఎక్కువ దేవుని మాట వినాలి. ఇశ్రాయేలీయులు దేవుని మాట విన్నందుకు వాళ్ళ ఆశీర్వాదం ఎట్లుందో చూస్తారు కదా. అందుకే దేవుని మాట మనం కూడా విందాం అంటున్నాను. అందుకే 28వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండం గుర్తు చేసుకోవాలి మనం. నా మాటను శ్రద్ధగా ఇన్న ఎడలా నా ఆశీర్వాదం మీ మీదకి వచ్చి మీకు ప్రాప్తించును అన్నాడు. దేవుని మాట మీరు విని చూడండి, దేవుడు చాలా గొప్పగా ఆశీర్వదిస్తాడండి.
ఎందుకు అని మందిని చూడకండి, దేవుని చూడండి. ఏమండి ఇక్కడ ఏమన్నాడు చూడండి, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని నీ ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఇప్పుడు భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఇజ్రాయేల్ దేశం హెచ్చింపబడి కనబడుతుందా లేదా? చూస్తున్నారా మీరు? ఈ వాగ్దానం దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చాడు మోషే ద్వారా. ఇది ఈనాడు జరుగుతుంది, వాళ్ళ విషయంలో నెరవేర్చబడుతుంది. దేవుడు మాట అని మాట తప్పడు. ఇప్పుడు ఈ మాట మనం ఆచరిస్తే మరి మనకు కూడా ఆశీర్వాదం వస్తుంది. కనుక మనం కూడా దేవుని మాటలు శ్రద్ధగా వినాలి. తప్పిపోతే దేవుడు లెక్కలు పెట్టాడు. వాళ్ళు సమస్త జనముల మీద వాళ్ళు హెచ్చింపబడుతున్నారు. ఇజ్రాయేలీలు నోబెల్ ప్రైజులు ప్రపంచంలో ఇస్తారు, నోబెల్ ప్రైజులు అది వాళ్ళే తీసుకున్నారు. టెక్నాలజీ అంతా వాళ్ళది, డబ్బు అంతా వాళ్ళది. వాళ్ళు ఏమంటారు తెలుసా? 1 కోటి మంది ఉన్నారు, ప్రపంచమంతా ఏకమై మా మీదకి వస్తే కూడా మేము ఎదుర్కొంటామంటారు. ఏందది? అది దేవుడిచ్చిన ఆశీర్వాదం. అది ప్రపంచమంతా ఏకమై వస్తానట, ఎదుర్కొంటారట వాళ్ళు. అంటే 700 కోట్ల మంది పోతే వాళ్ళ మీదకి వాళ్ళు సింగిల్గా ఎదుర్కొంటారట. ఏందది? ప్రపంచమంతటికి కూడా ఫుడ్ సప్లై చేస్తారట వాళ్ళు అనుకుంటే. అక్కడ పండే పంట మామూలుగా వండది, 100 రెట్ల ఆశీర్వాదం. ఆ భూమి స్పెషల్, ఆడున్న మనుషులు స్పెషల్, ఆడ జరిగే కార్యక్రమాలు స్పెషల్. అవి ప్రపంచానికే ఆశ్చర్యాన్ని గొలిపే ఆశీర్వాదకరమైన కార్యాలు జరుగుతాయి ఆడ. ఏమండి? ఆడ మంచినీళ్ళు ఉండేయాడ, ఆడ జ్యూస్ దొరికినంత మంచినీళ్ళు దొరికాయాడ. తాగేంత జ్యూస్ ఉంటుంది కానీ మంచినీళ్ళు దొరికాయి నీకు ఆడ. జ్యూస్ కంటే నీళ్ళు కాస్ట్లీ ఆడ. ఆడ భయంకరమైన పంటలు పండిస్తారు వాళ్ళు. దేవుడిచ్చిన తెలివి అది, దేవుడిచ్చిన జ్ఞానం అది. అందుకే దేవుని మీద ఆధారపడినోనికి ఏ మేలు కొదువు ఉండదు అనే దానికి ఈనాడు ఇజ్రాయేల్ దానికి రుజువు. అది దేవుడు ప్రపంచానికి చూపెడుతున్నాడు ఇజ్రాయేల్ను. అరే నేను ఇజ్రాయేల్ దేవుణ్ణి, ఇజ్రాయేల్ పక్షంగా నేను ఉన్నానని. ఇజ్రాయేల్ అనే మాట అసలు ఎట్లా వచ్చింది? యాకోబును బట్టి వచ్చింది. యాకోబును దేవుడు ఇజ్రాయేల్గా మార్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఇజ్రాయేల్ అనే పేరు ఒక వ్యక్తి పేరు. అది అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు ఇచ్చిన ఆశీర్వాదమును దేవుడు ఈ రోజుకి అక్కడ జరిగిస్తున్నాడు. ఆయన ఆ మట్టి స్పెషల్, ఆడున్న ప్రతిదీ స్పెషల్ అంతే. దానికి ఉన్నంత చరిత్ర ఇంకా దేనికి లేదు. పురాతన చరిత్రని మన వాళ్ళు చాలా విషయాలు చెప్తారు. ఇక్కడ చరిత్రకు ఆధారం ఉండదు. చరిత్ర అంటారు, ఆధారం ఉండదు. చరిత్ర అంటే ఆధారాలు ఉన్నదే చరిత్ర అయితే. సరే మంచిదే చరిత్ర ఉంటే, రేపు దొరుకుతున్నాను మంచిదే. కానీ ప్రియులారా, దేవుడు ఆ దేశం పక్షంగా పోరాడుతున్నాడు. నీవే ఒక దేశం కావాలి, మన సంఘమే ఒక దేశం కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. అది చిన్న దేశం, దేవుడు ఆ దేశం పక్షంగా పోరాడుతున్నాడు కదా. మనం ఇక్కడున్నది చిన్న మంద, మనమే ఒక దేశం అనుకుంటే మనమందరం దేవుని మాట వింటే మనందరినీ దేవుడు తలగా మారుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మాట వినాలంతే, ఆ దేవుని మార్గంలో ఉండాలంతే. దేవుడు మనలను అనేకులకు తలగా చేస్తాడు అంతే. దేవుడు ఇచ్చిపెట్టాడు మనల్ని. దీనికి ఇజ్రాయేల్ చక్కని తార్కాణము. వాళ్ళు దేవుని మాటకు లోపడ్డారు. ఒక్కొక్క దేశంలో 100 కోట్ల మంది ఉన్నా వాళ్ళకు లేని తెలివి ఆ 100 కోట్ల 1 కోటి మందికి ఉంది. వాళ్ళకున్న బలం, వాళ్ళకున్న ధైర్యం, వాళ్ళకున్న జ్ఞానం, వాళ్ళకున్న ఆయుష్, వాళ్ళు ఉన్నంత హ్యాపీగా మనం లేము. తెలుసా మీకు? వాళ్ళు తినేంత ఆరోగ్యకరమైన తిండి మనం తినం. మనం నెల తినే తిండి వాళ్ళు ఒక్క రోజులో తింటారట. వాళ్ళు తినే ఫుడ్ క్వాలిటీ, వాళ్ళు ఒక్క రోజులో తినే ఫుడ్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళు దానికి పెట్టే ఖర్చు, అది మనం నెల రోజులు తింటామంట. అంత ఫుడ్ క్వాలిటీ ఫుడ్ తింటారు వాళ్ళు. ఇటువంటి కాదు.
ఎందుకు? ఆశీర్వాదం లేదు మనకు, దేశానికి దేవుని ఆశీర్వాదం లేదు. అది చెప్తున్నాను. దేవుని ఆశీర్వాదం లేనోడు పెండ తింటాడు. దేవుని ఆశీర్వాదం ఉన్నోడు మధురమైనవి తింటాడు, బలమైనవి తింటాడు, ఆరోగ్యకరమైనవి తింటాడు. అది వాళ్ళకున్నది. ఎందుకు? దేవుని మాట విన్నందుకు. అది విషయం. నా దేవుడు, నా దేశం అని దేవుడు చెప్పుకుండు. దేవుడు ఇంకొక మాట చెప్పాలి, ఇది నా సంఘము అని దేవుడు చెప్పాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది నా కుటుంబం అని చెప్పాలి. అబ్రహాము నా స్నేహితుడు అని చెప్పిండు, వీళ్ళు నా వారు అని చెప్పాలి కదా. అట్లా చెప్పాలంటే మనం ఎట్లుండాలి? బైబిల్ చదవద్దు, ప్రార్థన చేయొద్దు, సువార్త చెప్పొద్దు, చర్చికి రావద్దు, దేవునికి కానుక ఇవ్వద్దు, దశమభాగం ఇవ్వద్దు. అట్లయితే దేవుడు ఇస్తాడా? చేస్తాడా? దీవిస్తాడా దేవుడు? నువ్వు ఏం చేయకుండా నువ్వు ఎంత దీవించబడతావో చూద్దాం. నీ పిల్లలు ఎంత దీవించబడతారో, నీ కుటుంబం ఎంత దీవించబడుతుందో, నీ బంధువర్గం ఎంత దీవించబడుతుందో చూద్దాం. నువ్వు దేవునికి దూరంగా ఉండి బతికి చూపెట్టు, దేవునికి నేను దగ్గర ఉండి బతికి చూపెడతా. ఎవరు ఎక్కువ దీవించబడతారో మనం దేఖలేంగే బాద్మే, ఓ 10 ఏళ్ళైనాక చూద్దాం. దేవునితో పరస్కాలు అడొద్దు, దేవుణ్ణి పరీక్షించొద్దు. నువ్వు వ్యతిరేకంగా రుచి చూడడం కొరకు నువ్వు పరీక్షించు, కానీ దేవుణ్ణి ఊకే టెస్ట్ చేయడానికి పరీక్షించొద్దు. ఆయన భయంకరుడైన దేవుడు, భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడు. ఈనాడు ఇజ్రాయేల్ దేశం పక్షంగా పోరాడుతున్న దేవుడు, తన సంఘం పక్షంగా పోరాడుతున్నటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. భౌతిక ఇజ్రాయేల్ మీద యుద్ధం జరుగుతుంది, పోరాటం చేస్తున్నారు వాళ్ళు. ఆ దేశానికేమో చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ శత్రువులైతే, క్రీస్తు సంఘము అనే సత్య సంఘానికి చుట్టుపక్కల ఉన్నాయన్నీ కూడా శత్రు సంఘాలే. అర్థమవుతుందా మీకు? మనం సత్యాన్ని ఎత్తిపట్టుకున్నాము ధ్వజముగా, అయితే మనలను ఇతరులు శత్రువులుగా చూస్తున్నారు. ఇజ్రాయెల్ దేశంలో కనిపిస్తలేదా మీకు? నాకు అట్లనే అనిపిస్తుంది. చిన్న దేశం చుట్టూ పెద్ద పెద్ద దేశాలు, శత్రు దేశాలు ఉన్నాయి. మన చిన్న సంఘం చుట్టూ పెద్ద పెద్ద శత్రు సంఘాలు ఉన్నాయి. విజయం ఎవరిది వస్తుంది అంటారు? అందరు ఏం చెప్తారంటే, ఇంకా చిన్న దేశం ఉంటుందా అంటారు. చిన్న దేశమే ఇప్పుడు ప్రపంచానికి జ్ఞానం నేర్పుతుంది. అట్లనే ఈ చిన్న సంఘమే ప్రపంచానికి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు రేపు జ్ఞానాన్ని నేర్పించేది. అది రుజువు అవుతుంది రేపు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఆచరిస్తుంది, మనం నమ్ముతున్నది, మనం బోధిస్తున్నది ఇదే సత్యం, వాళ్ళు నమ్మేది అసత్యం అని రుజువు అవుతుంది రేపు. ఎందుకంటే మనం అసలైన దేవుని మాటను పట్టుకున్నాం, వాక్య సారాంశమును పట్టుకున్నాం గనుక దేవుడు ఖచ్చితంగా మనల్ని హెచ్చించి తీరుతాడు. మనకి ఇప్పుడు ఇట్లా కనబడవచ్చు మనం చిన్నగా, రేపు విజయం మనదే, విజయం మనదే. అది రుజువు చేయడానికి కొంత టైం పడుతుంది కదా. ఆ టైంలో ఇప్పుడు మనం ఉన్నాం. ఇజ్రాయేల్ నాడు అందరికంటే గొప్ప దేశం అని రుజువు చేయడానికి దేవుడు 2000 సంవత్సరాలు తీసుకున్న టైం కదా. 2000 సంవత్సరాలు అవుతుంది కదా ఇప్పుడు. యాక్చువల్గా 200 ఏండ్లే అయింది వాళ్ళు దేశంగా ఏర్పడి. అసలు ఇజ్రాయెల్ దేశంగా ఏర్పడి ఎప్పుడు అనుకుంటున్నారు? 1948 ఆ టైంలోనే. 200 ఏళ్ళు అయింది అంతే. అది 200 ఏళ్ళ క్రితమే అది ఒక దేశంగా ఏర్పడ్డది. 200 ఏళ్ళలోనే అంత డెవలప్ అయ్యారు వాళ్ళు. అంటే దేవుడు అంత జ్ఞానము, అంత శక్తి, అంత ఆశీర్వాదించి వాళ్ళని వాడుకుంటున్నాడు. ఏమండి? మనలను కూడా దేవుడు వాడుకుంటాడు అట్లనే. ఆయన నమ్మి బతకాలి, ఆయన చెప్పిన మాట వినాలి. అబ్రహాం దీవించుండు, ఇస్సాకును దీవించుండు, యాకోబు దీవించు. ఆయన మాట విన్నట్టు అందరినీ దేవుడు దీవిస్తాడు. ఆయన మాటని విన్నోళ్ళని పట్టించుకోడు దేవుడు. నన్ను ప్రేమించిన వాడిని నేను ప్రేమిస్తా, వాడిని ఆస్తికర్తనుగా చేస్తా. ఎవడైతే నన్ను ప్రేమించడో నేను వాడిని కూడా లెక్క చేయంటాడు దేవుడు. అర్థమైందా? కాబట్టి మీరు దేవుణ్ణి ప్రేమించి దేవునికి నమ్మదగి బ్రతుకుతారో, దేవుని లెక్క చేయకుండా మీకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతారో, మీ ఆశీర్వాదం చెప్తుంది రేపు. అర్థమైందా? 91వ కీర్తన 14వ వచనం చూడండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరిచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను అన్నాడు. ఏం చూపిస్తాడట?
రక్షణ చూపిస్తాడు. ఎవరికి ఇవన్నీ ఆశీర్వాదాలు? ఆయనను ప్రేమించిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి అమ్మా? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక అన్నాడు. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వాళ్ళకు వర్తించే ఆశీర్వాదం ఇది. దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన చెప్పిన మాట వింటారు, ఆయనకు లోబడతారు, విధేయత చూపిస్తారు. దేవుని నమ్మే వాళ్ళు చాలామంది, కానీ విధేయత చూపేట వాళ్ళు చాలా తక్కువ మంది. ఎవరు విధేయత చూపిస్తారో వాళ్ళని దేవుడు దీవిస్తాడు, నమ్మిన వాళ్ళని కాదు. విధేయత ఉండాలి, ఆయన చెప్పితే లోబడే గుణం ఉండాలి. ఏమండి? కనుక ప్రభునందు ప్రియులారా, మనము దేవుని సన్నిధిలో మనము దేవుణ్ణి ప్రేమించి ఆయనకు లోబడి ఆయనకు నమ్మదగి జీవిస్తే మనలను కూడా దేవుడు దీవిస్తాడు, మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. అయితే ఇది కాలములో మన జీవిత సాక్ష్యమే ఒక స్వార్థ కావాలి. ఏమండి? మనం ఎంత, మన కథ ఎంత అండి. నేను ఒక పల్లెటూరులో పుట్టిన, ఏమండి, చదువు రాని తల్లిదండ్రులకు పుట్టిన, ఊర్లోకి సరైన ట్రావెలింగ్ ఫెసిలిటీ కూడా లేని ఊర్లో పుట్టిన. ఏమండి, నేనేదో చిన్న చితక చదువుకున్నా. నాకు వెనుక ముందు సపోర్ట్ ఎవరు లేరు, ఓ అన్నదమ్ములు బంధువర్గం ఏం లేరు. ఏమండి, నేనున్న మా అమ్మోళ్ళ ఊర్లో, మా నాయన వాళ్ళ ఊర్లో కూడా లేను. నేను మా నాయన వాళ్ళ ఊళ్ళో ఉంటేనన్నా వాళ్ళ అన్నదమ్ములు కొడుకులు అట్లా సపోర్ట్ ఉంటుంది. మమ్మీ వాళ్ళ ఊళ్ళు ఉంటే ఎవడు మనల్ని గౌరవిస్తాడు? అందరికీ చిన్న చూపే. తల్లిగారి ఇంటికాడ పెరిగిన వాళ్ళ మీద చిన్న చూపు ఉంటుంది, నా మీద ఆ చిన్న చూపు ఉన్నది. ఏమండి, మా నాయన వాళ్ళు ఊరికి పోతే వీడు ఆడ ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. ఏమండి, మనమే గొప్ప గొప్ప చదువులు చదవలేదు, మనల్ని ఎవరు పెద్దగా పట్టించుకుంటారు? ఎవరు పెద్దగా రికగ్నైజ్ చేస్తారు మనల్ని? ఎవరు చేయరు, చిన్న చూపు ఉంటుంది. మనమేమో డబ్బు ఉన్న వాళ్ళం కాదు, పెద్ద ఈ లోకం డబ్బు లేని వాళ్ళని పట్టించుకోదు, చదువుకున్న వాళ్ళని పట్టించుకోదు. నేను చదువుకున్న పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయింది, అది వేరే విషయం. కానీ అట్లనే ఇప్పుడు సేవకు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఆల్రెడీ పెద్ద పెద్ద గొప్ప గొప్ప ఆసాములు, గొప్ప గొప్ప సంఘాలు ఉన్నాక మళ్ళీ ఎవరు పట్టించుకుంటారు? ఇదంతా దేవుడు ఎందుకు తయారు చేస్తున్నాడు అంటే మనలను రేపు ఒక సాక్ష్యముగా నిలబెట్టడం కొరకు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇజ్రాయేల్ దేశాన్ని ఎట్లయితే షార్ట్ టైంలో గొప్పగా ఆశీర్వదించిండో మనల్ని కూడా దేవుడు అట్లా ఆశీర్వదించి చూపెడతాడు. ఆయన మాట వింటే, ఆయనను ప్రేమిస్తే. అది సంగతి. నా దేశం అని దేవుడు ఇజ్రాయేల్ దేశం గురించి చెప్పుకుండు కదా. 1948లో ఏర్పడింది దేశం, అది 200 ఏళ్ళే మాట. ఇది పురాతన కాలం నుంచి ఉన్నదన్న, పెండ తింటారు, అక్కడికి ఎదిగిరు ఇప్పుడు వచ్చి. శాపం అది. వాళ్ళేమో ఒకరోజు తినే తిండి మనం నెలంతా తింటున్నాం, అది వాళ్ళకున్న ఆశీర్వాదం. వాళ్ళు తినేది హైజీనిక్, హై క్వాలిటీ ఫుడ్ తింటారు వాళ్ళు. అది తిని వాళ్ళు 100 ఏళ్ళ కంటే ఎక్కువ బతుకుతారు, ఆరోగ్యంగా బతుకుతారు, రోగాలు లేకుండా బతుకుతారు, హ్యాపీగా బ్రతుకుతారు. వాళ్ళు బతికేది అసలైన హ్యాపీది. మనం బతికేది అసలైన హ్యాపీ. మనం ఏది కొంచెం ఎదుగుర తిని హ్యాపీగా ఉన్నాం అనుకుంటాం మనం. అది కాదు, ఏదో ఒక్కరోజు సంవత్సరానికి ఒక కొత్త డ్రెస్ వేసి మస్తు హ్యాపీగా ఉన్నాం అనుకుంటాం. జేబులో 100 రూపాయలు ఉంటే ఆగం మనం. అప్పు లేని దేశము ఇజ్రాయెల్ దేశం, తెలుసా మీకు? మన దగ్గర 2 లక్షల కోట్ల అప్పు ఉందంట మన దేశానికి. 2 లక్షల కోట్ల అప్పు, 200 లక్షల కోట్ల అప్పు, 200 లక్షల కోట్ల అప్పు ఉందట మన దేశానికి. ఇజ్రాయెల్కు అప్పు లేదట. నువ్వు అప్పు ఇస్తావు కానీ అప్పు ఇవ్వనట్టు దేవుడు. ఏమండి, దేవుని మాట వినడం నేర్చుకోండి. మనుషులను చూసి మాయలో పడకండి. ఈ లోకమంతా దేవునికి వ్యతిరేకంగా నడుస్తుంది, పెండదినికి. మీరెట్ నడుస్తారు? మనం ఎట్ నడుద్దాం? దేవుని మాట విందాం. దేవుని మాట విని చూడండి. రేపు దేవుడు అంటాడు, ఈ చిన్న సంఘమే నా దేశం అని దేవుడు ఒకసారి చెప్పిండు అనుకోండి, మన పరిస్థితి అంటే ఎట్టుంటుంది? మామూలుగా ఉండదు. దేవుడా బాంచాన్ని కాలు మొక్తా, ఎట్లనైనా చేసి నన్ను నిన్ను ఇడవకుండా చేయి, నిన్ను నమ్మేటట్టు చేయి,
నీ మాట వినేటట్టు చెయ్యి, నీకు లోబడేటట్టు చెయ్యి. ఇజ్రాయెల్ దేశం ఎట్లా ఆశీర్వదించావు, దేవాన్ని బాంచాను మమ్మల్ని అట్లా ఆశీర్వదించు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు అనుకోకండి, కృంగిపోకండి, అయ్యో మన పరిస్థితులు గిట్లున్నాయి గిట్లు అనుకోకండి. మనకు టైం ఇస్తాడు దేవుడు. ఆ టైంలో నేను ఎవడు ఆగబట్టాడు. ఇజ్రాయెల్ ఎంత ఫాస్ట్గా అయిందంటే ఆ దేశానికే పెద్ద ఐరన్ డోమ్ అనే ఒక కవచం ఉంది. ఎవడే రాకటే పైననే వెళ్ళిపోతాయని. ఏం ఆశీర్వాదం, ఎన్ని విషయాలని చెప్పాలి ఇజ్రాయెల్ గురించి చెప్పనీకి మనకి దినం సరిపోనంత విషయాలు ఉన్నాయి. అర్థమైందా? ఈనాడు అందరు ఇజ్రాయెల్ గురించి మాట్లాడుకుంటారు. ఒక టైం వస్తుంది నిన్ను గురించి మాట్లాడతారు, మన సంఘముని గురించి మాట్లాడతారు. గుర్తుపెట్టుకోండి మీరు, ఒక టైం వస్తుంది. ఎందుకు? ఆయన మాట విని ఆయనను ప్రేమించినందుకే. ఇంకా నువ్వేమో చేయలే, అంతే. ఆయనను నమ్మాలి, ఆయనను ప్రేమించాలి, ఆయన మాటను శ్రద్ధగా వినాలి, అంతే. ఇక ఆయన నిన్ను ఏం చేస్తాడో చూడిగా నువ్వు రేపు తెలుస్తుంది. భవిష్యత్తులో ఆశ్చర్యపోయి ముక్కునే వేసుకుంటారు. నిన్ను ఎవడేం చేయలేడు. ఎందుకంటే దేవుడే నీకు నలుదిక్కులు ఉంటాడు, పైన కింద ఆయననే నీకు కవచంగా ఉంటాడు. నిన్ను ముట్టుకునే శక్తి ఉండదు వాళ్ళకు. ఇజ్రాయెల్ని ఇప్పుడు ముట్టుకుంటారు ఎవడన్నా? లెబనాన్ ముట్టుకుంది, పోయింది. పాలస్తీనా ముట్టుకుంది, పోయింది. గాజా ముట్టుకుంది, పోయింది. ఆడ ఏం లేదు, మట్టి ఉంది. ఇప్పుడు తిండి లేదు. ఇప్పుడు ఆడ సరిహద్దు అవతలనేమో తిండి లేకుండా కొట్లాడుకుంటారు. మొత్తం శ్మశానం అయిపోయింది. యువతల వీళ్ళు హ్యాపీగా తింటురు, ఉంటురు, సంతోషంగా ఉంటురు. దేవునితో పెట్టుకోదు. ఇప్పుడు ఇరాన్ పరిస్థితి అదే. ఇరాన్ గోస అవుతుంది. ఇప్పుడు దేవుని దేశానికి వ్యతిరేకంగా పోతే దేవుడు ఊరుకుంటాడా? అట్లనే మనకు వ్యతిరేకంగా వచ్చిన అనే విషయంలో దేవుడు ఊరుకోడు. మన పక్షంగా ఉన్న దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే ఆయనను నమ్మండి, ఆయనను ప్రేమించండి, ఆయన మాట వినండి, ఆయనకు విధేయత చూపెట్టండి, మిమ్మల్ని దీవిస్తాడు. నువ్వు ఎంత విధేయత చూపిస్తే అంత దీవిస్తాడు. 100 అంతలు దీవిస్తాడు, 60 అంతలు దీవిస్తాడు, 30 అంతలు దీవిస్తాడు. లేదు నేను సైలెంట్గా ఉంటా అంటే నువ్వు అవతల వాళ్ళ గుంపులోనే ఉంటావు. నేను అట్లా ఉండాలనుకుంటలే. మనం అట్లా ఉండొద్దు. దేవుడు ఇది నా దేశం అని చెప్పుకునేటట్టుగా మనము తయారవుదుముగాక. ఆమెను ప్రార్థించుకుందాం రండి. కృపగల తండ్రి, దయగలిగిన దేవ, దయామేడ కరుణామేడ, మీ బంగారి పాదాలకు వందన లెక్కలేస్తోంది. ఇంతవరకు మీ కృపలో కాపాడి భద్రపరిచారు. ఇజ్రాయేలును దీవించావు. ఇది నా దేశం అన్నావు. వాళ్ళకి ఇచ్చిన జ్ఞానము, టెక్నాలజీ, వ్యవసాయము, వారికి ఇచ్చిన హై క్వాలిటీ ఫుడ్, అప్పులేని స్థితి అయ్యా, ప్రపంచానికే శిరస్సుగా మార్చావు. నీకు స్తోత్రం. అతి త్వరలో నువ్వు రాబోతున్నావు. ఈ జరుగుతున్న పరిణామాలని నీ రాకడం చూపిస్తున్నాయి. మేము నిన్ను నమ్మి అయ్యా నీ మాట విని, నీకు లోబడి, నీకు విధేయత కలిగి జీవించడం మాకు నేర్పించండి. నీ మాటను శ్రద్ధగా వినడం మాకు నేర్పించండి. అయ్యా మీరు బలపరిచి వాడుకోండి. వందనాలు స్తోత్రం చెల్లిస్తూ కృపగా అప్పగించుకుంటూ యేసు ఉన్నత నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ యుగమైన కృష్ణ పరిశుద్ధాత్మకరణ సహవాసం ఇక్కడ మనకు భూలోకం సకల భక్త కొడికి తోడండి. యేసు వచ్చేంత వరకు మనం ఈ లోకం వరకు దేవుని కృపా కాపుదల సంరక్షణ నిరంతరం తోడైండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. విష్ యూ హ్యాపీ సండే టు ఆల్.